హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా వెనిలా స్పాంజ్ కేక్ ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వచ్చిందో. సో మీరు కూడా ఇలా చేయాలనుకుంటున్నారా? సో లెట్స్ గో టు ప్రాసెస్. సో వెనిలా స్పాంజ్ కేక్ ఏ కేక్ అయినా చేయాలనుకున్నా సార్ ఫస్ట్ మెజర్మెంట్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. నేనైతే హాఫ్ కప్ క్వాంటిటీకి అయితే చేస్తున్నాను అనమాట. సో హాఫ్ కప్ క్వాంటిటీకి మీరు చేసుకునే లెక్కలో ఈ మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కేక్ చేయాలంటే కష్టం అనుకునే వాళ్ళకి నో అనిపించేలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చెప్పే ప్రాసెస్ ఏం లేదు, ఈజీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక హాఫ్ కప్ క్వాంటిటీ మైదా పిండి తీసుకున్న తర్వాత మనం ఇట్లా జల్లించుకుని నెక్స్ట్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అనేది తీసుకుని మంచిగా జల్లించేసుకుని ఈ బౌల్ అనేది పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ షుగర్ అనేది ఒక కప్ అనేది తీసుకుని మనము 1/3 కప్ అనేది షుగర్ పౌడర్ తీసుకోవాలి. షుగర్ మిక్సీలో పెట్టేసుకుంటే నెక్స్ట్ పౌడర్ అయిపోతుంది. దాన్ని కూడా జల్లించుకుని ఇలాగ 1/3 కప్ తీసుకుంది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బటర్ తీసుకుంటున్నా ఆయిల్ ప్లేస్లో. సో మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు, ఫ్లేవర్లెస్ ఆయిల్. ఇలాగ 50 గ్రామ్స్ ఉంటుంది. సో ఈ బటర్ అనేది మనం కరిగించుకోవాలన్నమాట. నేను మెజర్మెంట్ కోసం కరిగించుకుంటున్నా, మీరైతే అలాగైనా వేసేసుకోవచ్చు. సో ఇది కరిగిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. సో ఈలోపు కేక్ ప్యాన్ అయితే రెడీ చేసుకున్నాం. ఇట్లాగా కేక్ ప్యాన్ అనేది మనకి నచ్చిన డిజైన్స్ అనేది ఉంటుంది మార్కెట్లో, మీరైతే పర్చేస్ చేయొచ్చు. సో ఇట్లాగైతే నా దగ్గర ఈ టిన్ అయితే ఉందన్నమాట. ఇట్లాగా మనము కింద పేపర్ అనేది పెట్టుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇట్లాగా వైట్ పేపర్ అనేది ఉంటుంది కదా బుక్స్లోది. సో ఆ పేపర్ అనేది ఇట్లా తీసుకుని ఇట్లాగా నెయ్యి అప్లై చేసి ఫస్ట్ కింద నెయ్యి అప్లై చేసి నెక్స్ట్ అయితే ఈ పేపర్ పెట్టేసి పైన కూడా కొంచెం నెయ్యి అనేది అప్లై చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం కరిగించుకున్న నెయ్యి అనేది ఒక 50 గ్రామ్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా మిక్సర్తో అనేది బాగా మిక్స్ చేసుకోవాలి బటర్ని కొంచెం సేపు అనేది. సో ఇట్లాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకోండి. సో హాఫ్ కప్ క్వాంటిటీకి 2 ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇట్లాగా 2 ఎగ్స్ అనేది బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎల్లోయిష్ కలర్ నుంచి కొంచెం లైట్ వైటిష్ కలర్లోకి వస్తుంది. ఆ కలర్ వచ్చే వరకు మీరైతే ఇట్లాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం తీసుకున్న షుగర్ క్వాంటిటీ 1/3 కప్ అనేది సరిపోతుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్నెస్ సరిపోలేదు అనుకుంటే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకుని మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఒకేసారి అయితే యాడ్ చేయొద్దు, మిక్స్ అవ్వదు. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది వేసుకుంటున్నా. వెనిలా స్పాంజ్ కేక్ కాబట్టి వెనిలా ఫ్లేవర్ కోసం మనకి ఎలాంటి ఫ్లేవర్స్ అయినా సరే బయట మార్కెట్లో అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఇలాగా మనం జల్లించి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా, ఈ పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలాగ 1 డైరెక్షన్లో అనేది తిప్పుకోవాలన్నమాట. కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో అయితే. సో ఇట్లా మీరు మిక్సర్తోనే కలుపుకునేటట్టయితే 1 డైరెక్షన్లోనే కలుపుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. సో మీకు ఈ విధంగా బ్యాటర్ అనేది ఒకవేళ గట్టిగా ఉన్నట్టయితే మీరు కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకుని సో మిక్స్ చేసుకోవచ్చు. ఇలాగ 1 టీ స్పూన్ మిల్క్ అనేది తీసుకుంటున్నా. ఈ విధంగా మిల్క్ తీసుకుని కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో చూపిస్తున్న విధంగా అయితే మనము మిక్స్ చేసుకోవాలి. పాలు అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా బ్యాటర్ అయితే వస్తే మనకి స్పాంజ్ కేక్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ప్రీ హీట్ చేసుకోవడానికి ఇలాగ మందపాటి గిన్నె అయితే తీసుకుంది. దీనికి కింద ఒక స్టాండ్ అయితే పెట్టుకోండి. సాల్ట్ వేసుకుని అయినా స్టాండ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు మంచిగా మందంగా ఉన్న గిన్నె తీసుకునే లెక్కైతే సో అది స్టాండ్ ఓన్లీ స్టాండ్ పెట్టినా సరిపోతుంది. ఈ విధంగా మనం కేక్ బ్యాటర్లోకి ఇట్లాగా మనం చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ మొత్తము కేక్ టిన్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలాగ తీసేసుకున్న తర్వాత మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటాయి కదా, సో అట్లాగా ట్యాప్ చేసుకుంటే ఏంటంటే ఎయిర్ బబుల్స్ అనేది పోతాయి అన్నమాట. అండ్ టూత్ పిక్ ఒకటి తీసుకుని ఎయిర్ బబుల్స్ పోవడానికి ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా ఉండొచ్చు. సో ఇట్లాగా అన్ని మూలలో అంటుకునేలాగా మనకి టూత్ పిక్ అనేది ఇట్లాగా ఈ విధంగా అంటే మనకి ఉన్న ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా సరే పోతాయి అన్నమాట.
ఇలాగా మొత్తం బ్యాటర్ అనేది మంచిగా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకుని పెట్టుకున్న మన బ్యాటర్ని ఏంటంటే మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా, అందులోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇలాగా మూత పెట్టేసి ఒక పైన ఏదన్నా బరువు లాంటిది ఏదన్నా పెట్టుకుంటే ఇట్లాగా రోల్ కానీ గాలి అనేది వెళ్ళకుండా ఉంటుంది. మంచిగా కేక్ అనేది బేక్ అవుతుంది. సో ఆఫ్టర్ 30 మినిట్స్ 30 నిమిషాల తర్వాత నేను కేక్ ఎలా బేక్ అయిందనే చూపిస్తున్నా. చూడండి, ఇట్లాగా నైఫ్ కానీ లేకపోతే టూత్ పిక్ కానీ ఇట్లాగా గుచ్చి చూస్తే మనకి అంటుకోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. సో ఇట్లాగా కేక్ అనేది బయటికి తీసేసుకుని ఈ కేక్ అనేది చల్లారనివ్వాలి. కొద్దిసేపు చల్లారితే కనుక మంచిగా మనకి డీమోల్డ్ అనేది అయిపోతుంది. చూసారా ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వచ్చిందో వెనిలా స్పాంజ్ కేక్, చాలా బాగుంటుంది. సో ఫ్రోస్టింగ్ కోసం నెక్స్ట్ ఇక్కడైతే నేను చూపిస్తుంది హోమ్ మేడ్ క్రీమ్ అనమాట. కేక్ క్రీము ఇంట్లోనే తయారు చేశాను. పాలు, వెన్న, పంచదారతో అయితే చేశాను. సో ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అనేది పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా వాచ్ చేయండి. చాలా హెల్దీ కూడా ఈ క్రీము. మనం విప్పింగ్ క్రీము బయట తెచ్చుకుని చేసుకునే దానికన్నా ఇది బెస్ట్ ఆప్షను. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం బయట పెట్టేసరికి ఇది కొంచెం కరిగిపోయినట్టు ఉంది. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేశాను ఈ క్రీము. బట్ బాగా వచ్చింది. కాకపోతే కేక్ పైన వేస్తాం కదా, అప్పుడు ఏంటంటే కొంచెం పలసగా అయిపోయింది. మరి ఎందుకనేది నాకు కొంచెం తెలియదు. సో నేను కూడా తెలుసుకుని నేను మీకు మంచిగా పోస్టింగ్ అనేది చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇట్లాగైతే మనం వైట్ క్రీము అండ్ కొంచెం క్రీమ్ అనేది తీసుకుని నేను గ్రీన్ కలర్ వేసుకున్నా. నెక్స్ట్ ఇట్లాగా ఇది వైట్ క్రీమ్ కదా, ఇట్లా కేక్ అనేది డీమోల్డ్ చేసేసుకుందాం. ఫస్ట్ కేక్ అనేది చల్లగా అయిపోయింది. ఈ విధంగా నైఫ్తో అనేది ఇట్లా సైడ్స్ అనేది నొక్కితే అప్పుడు మనకి కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుంది. లేకపోతే కనుక అసలు రాదు సరిగ్గా. ఈ విధంగా అయితే మనం కేక్ అనేది తీసుకుని ఒక ప్లేట్ తీసుకుని ఇట్లా బార్లు ఇచ్చినట్టయితే ఇట్లా ట్యాప్ చేయండి పైన, అప్పుడు కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో ఇట్లా పైన ఉన్న పేపర్ ఉంది కదా, ఇట్లాగనే తీసేసుకోండి. మీరు బటర్ పేపర్ యూజ్ చేసినా నార్మల్ పేపర్ యూజ్ చేసినా ఇట్లాగే ఉంటుంది. సో ఇట్లాగా తీసేసుకుని నెక్స్ట్ కేక్ చూసారా ఎంత స్పాంజీగా ఉందో, చూసారా ఎంత స్మూత్గా ఫ్లఫీగా వచ్చిందో, చాలా బాగా కుదిరింది కేక్ అయితే. నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట కేక్ చేయడం. అంటే చేశాను బట్ ఫెయిల్ అయిపోయాను. బట్ పర్ఫెక్ట్ కొలతలతో చేశాను కాబట్టి పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట కేక్. చాలా బాగా వచ్చింది. సో నాకు అక్కడ సైడ్స్ అనేది అట్లా ఉండటం నచ్చలేదు. నేను ఇట్లాగా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను. సో పైన లేయర్ అనేది ఇట్లా బబుల్స్ లాగా వచ్చి కొంచెం ఉడకనట్టుగా ఉంది కదా, అది అనేది నేను ఇలా తీసేసుకుంటున్నా. ఉడికింది, బాగానే ఉంది, తినేయచ్చు. బట్ నాకు నచ్చలేదని నేను ఇట్లాగ తీసేసుకున్నాను. నేను ఏంటంటే క్రీమ్ ఉంది కదా ఇందాక చేసి పెట్టుకున్నాము, అది కొంచెమే చేశాను అనమాట. అంటే ఒక 50 గ్రామ్స్ వెన్నకి మాత్రమే నేను క్రీమ్ అనేది చేసుకున్నాను. సో అది అనేది నాకు కొంచెమే వచ్చింది. ఆ కొంచెం క్రీమ్ని కొంచెం డెకరేషన్ అనేది చేశాను అనమాట. సో ఓన్లీ నార్మల్గా చేసేసాను. ఇది విప్పింగ్ క్రీమ్ కాదు కదా, నార్మల్గా ఇంట్లో చేసుకున్న విప్పింగ్ క్రీమ్ కాబట్టి సో మనం నార్మల్గా అయితే నేను డెకరేషన్ అయితే చేశాను అనమాట. సో ఇట్లాగా 2 క్యూబ్స్గా ఇట్లా 2 పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను కేక్ని. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకుని మన దగ్గర ఏమి కేక్ సంబంధించిన ఐటమ్స్ ఏమి లేవు. సో నేను ఇట్లా అయితే ప్లాన్ చేశాను. ఇట్లాగా కేక్ అనేది ఫస్ట్ కదలకుండా ఉండటానికి క్రీమ్ పెట్టేసుకుని కింద. సో నెక్స్ట్ కింద లేయర్ అనేది మనం పెట్టేసుకుని పైన ఏంటంటే షుగర్ సిరప్ అనేది వేస్తున్నా. ఈ షుగర్ సిరప్ వేసుకుని ఫస్ట్ ఏంటంటే షుగర్ సిరప్ ఎలా చేయాలంటే కొంచెం 1 టీ స్పూన్ షుగర్ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత అది కరుగుతుంది కదా, నెక్స్ట్ అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చల్లబడుతుంది. నెక్స్ట్ ఇట్లాగా అనేది మనం క్రీమ్ వేసుకునేటప్పుడు ఇట్లా చేసుకుంటే చక్కగా కూల్గా తినచ్చు అనమాట. కూల్ కేక్ లాగా ఉంటుంది. ఇట్లాగా పైన నేను గ్రీన్ కలర్ కలుపుకున్నాను కదా, ఈ క్రీమ్లో ఇట్లాగా అనేది డెకరేట్ చేశాను. నార్మల్గా మనం ఏమీ లేకపోయినా సింపుల్గా ఇట్లాగైతే చేసేసుకోవచ్చు. కేక్ అనేది చాలా టేస్టీగా ఉంది. కేక్ అయితే ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వచ్చింది. సూపర్ టేస్టీ వెనిలా కేక్ రెడీ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించిన వీడియో కామెంట్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ.